ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనము. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. And hast not shut me up into the hand of the enemy, thou hast set my feet in a large room. శత్రువు లేని జీవితం, శత్రువులు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. శారీరకంగా ఈ భూలోకంలో ఉన్న మానవులలో మాత్రమే శత్రువులు కాదు, కానీ మనల్ని బాధించి మనకు వ్యతిరేకంగా జీవితంలో జరిగే కార్యాలు అన్నీ కూడా శత్రువుకు సంబంధించినవే, శత్రు కార్యములు అనే చెప్పవచ్చు. నీ మీద పడే ప్రతిదీ నీకు శత్రు కార్యమే. శత్రువులంటే మనల్ని బాధించే బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇంటి వారే కావచ్చు, వారి అంత కాదు, కానీ మన ప్రధాన శత్రువు మన అపవాది. వాడు పనులే మనకు శత్రు కార్యములు. అంటే లోకంలో కార్యాలు శరీరానికి సంబంధించినవి. రోగము, పాపము, మన శరీరము, నిందలు, అపనిందలు ఇవన్నీ మనపై దాడి చేసేవే కనుక వాటిని శత్రువులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ శత్రువులు జయించే శక్తిని, ఆయుధాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. వాక్యంతో జయించవచ్చు, ప్రార్థనతో జయించవచ్చు. మొదటిగా మన దేవుడే లోకాన్ని జయించారు. ఇంకా ఆయన లోకాన్ని జయించి దానిలో మనలను ఉంచి మీరు కూడా మీ మీదకు వచ్చే శత్రువును జయించండి అని, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటితో పోరాడండి అని మనకు నేర్పించే వెళ్ళారు. ఆ శత్రువుకు మనం దొరకకుండా, వాడి పన్నిన వలలో చిక్కకుండా, వాడి బందీలో మనం పడకుండా ఆ దేవుడే కాపాడుతాడు. ఆ దేవుడు మనల్ని శత్రువు నుండి కాపాడాలి అంటే ఆ దేవుని మనం అడగాలి. అప్పుడే ఆయన మన పక్షమున శత్రువుతో యుద్ధం చేస్తాడు. నిన్ను శత్రు పన్నిన పన్నాగానికి అప్పగించకుండా నిన్ను కాపాడుతాడు. శత్రువు చేత నన్ను చెరపట్టలేదు అని నీ దేవుని నీవు గణపరచులాగున ఉంచుతాడు. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా నిన్ను ఉంచుతాడు. నీ పాదములను విశాల స్థలమున నిలువబెట్టుతాడు అని నీవు నమ్మాలి. అట్టి రీతిగానే మనం నమ్మి ఆయన్ని విశ్వసించుదుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో దేవా, మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని శత్రువులకు అప్పగించకుండా నాయన, మమ్మల్ని చెరపట్టకుండా మమ్మల్ని అనుక్షణము కాపాడే దేవుడవు. మమ్మల్ని విశాల స్థలమున ఉంచి మమ్మలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే దేవుడవు కనుక మీరే మాకు అపవాదిని జయించే శక్తిని, అపవాది కుతంత్రాల నుండి నాయన బయటపడే తెలివిని, జ్ఞానమును మా అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని నిమిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.